Hello, welcome to another lecture of the soil science where you can learn the soil science with the help of the MCQs and theoretical and several conceptuals will be explained here along with the questions. ఇప్పటికీ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ delve into it. Which of the following minerals is commonly found in the igneous rocks? Feldspar. Feldspar is the common mineral found in the igneous rocks. Next, consider the following statements about the soil chemical properties. Cation exchange capacity measures a soil's ability to nutrients. Nizame. Soil pH affects the nutrient availability to plants. Nizame. Organic matter has no impact on soil chemical properties. Not right. ఆర్గానిక్ ఇంపాక్ట్, ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఫల్విక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా సాయిల్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్, salinity is measure of dissolved salts in the soil. నిజమే. సో 1, 2, 4 are the right answer. C is the right answer. Next one, which of the following match the following types of erosion? షీట్ ఎరోజన్ అంటే ఎప్పుడు కూడా టాప్ లేయర్ ఎగిరిపోతూ ఉంటుంది. సో యూనిఫామ్ రిమూవల్ ఆఫ్ థిన్ లేయర్ ఆఫ్ సాయిల్స్, ఈ అనేది 3. గల్లీ ఎరోజన్ అంటే మెయిన్ గా వచ్చేసరికి ఇది రివర్ రీజన్స్ లోకి వస్తూ ఉంటుంది. సో డీప్ ఛానల్స్ కాన్సన్ట్రేటెడ్ బై ద వాటర్ ఫ్లో. గల్లీ ఎరోజన్ అంటే రిల్ ఎరోజన్ వచ్చేసరికి స్మాల్ ఛానల్స్ లో అవుతూ ఉంటుంది. సో ఫార్మేషన్ ఆఫ్ స్మాల్ ఛానల్స్ బై రన్నింగ్ వాటర్, CS2. అండ్ డి వచ్చేసరికి విండ్ ఎరోజన్. విండ్ ఎరోజన్ ఈజ్ నథింగ్ బట్ రిమూవల్ ఆఫ్ సాయిల్ బై విండ్ ఇన్ రీజన్స్. 3, 4, 2, 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. Shelter belts are effective in controlling the wind erosion in agriculture fields, right? They reduce the wind speed and stabilize the soil by trapping the particles. Very good. A and R are the true and R is the correct explanation of A. Which of the following is not a method to reclaim the saline soils? ఏంటంటే saline soils ని రిక్లైమ్ చేయనివి ఏమిటి అంటే కనుక లీచింగ్ విత్ వాటర్. అవును చేస్తారు. యాడింగ్ జిప్సమ్, ఇట్ ఈస్ ఆల్సో మెథడ్ టు రిక్లైమ్ saline soil. Increasing tillage, this is not a method to reclaim the saline soil. Planting salt tolerant crops, so increasing tillage is the right answer. It is not a method to reclaim the saline soils. In geological map, a kilometer compass is used to measure the dip of the fault plane. The dip is, మీకు ఆల్రెడీ నేను డిప్ అంటే స్ట్రైక్ అంటే గత 2 వీడియోస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఇప్పుడు కనుక చూడకపోతే సాయిల్ సైన్స్ అనే ప్లేలిస్ట్ అటాచ్ చేస్తున్నాను, దాన్ని చూడండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది. ది మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ది ఫాల్ట్ ప్లేన్ రిలేటివ్ టు ది హారిజాంటల్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిప్ యాంగిల్. అంటే మీరు ఇలాగా ఒక కొండ మీద ఉన్నారు, కొండలోని ఇది ఒక రాక్ బెడ్డింగ్ ప్లేన్. ఓకే, ఇది ఎంత స్లోప్ అన్నది మీరు నుంచొని ఉన్నారు, ఓజస్ గంభీరలా నుంచొని ఉన్నారు. ఓకే, సో ఈ హారిజాంటల్ ప్లేన్ తో పోల్చుకుంటే ఇది ఎంత వచ్చింది అన్నదే డిప్ యాంగిల్. ఓకే, సో డిప్ యాంగిల్ అంటే ఇది ది మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ది ఫాల్ట్ ప్లేన్ ఆర్ ది బెడ్డింగ్ ప్లేన్ రిలేటివ్ టు ది హారిజాంటల్. ఓకే, నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది మెన్యూస్ అండ్ ఫెర్టిలైజర్స్. మెన్యూస్ improve the soil structure and add organic matter, really correct. Chemical fertilizers provide the nutrients but do not improve soil structure, nizame. Excessive use of fertilizers can lead to soil degradation, this is also reason. Manures are always synthetic in origin, kaadu. Manures are the natural in origin, not synthetic, so 4 is not right. 1, 2, 3 are the right answers. Next, మళ్ళా వచ్చేసాం పాడ్జాల్, ఆల్ఫిసాల్, స్పాడిసాల్ కి. ఆల్ఫిసాల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అల్యూమినియం, ఫెర్రస్ 2 కలిపి ఉంటాయి. ఇది వచ్చేసరికి మోడరేట్ టెంపరేట్ రీజన్స్ లోని, వాటిలో ట్రాపికల్ రీజన్స్ లోనే ఉంటుంది. మోడరేట్లీ లీచ్డ్ అనేది జరుగుతూ ఉంటుంది. హైలీ హ్యూమిడ్ రీజన్స్ లో కూడా దొరుకుతూ ఉంటుంది. మోడరేట్లీ ఫెర్టైల్. ఓకే, సో దీనికి వచ్చేసరికి అండ్ మోడరేట్లీ వెదర్డ్. దీనికి వచ్చేసరికి ఏ ఈజ్ ఆల్ఫిసాల్ ఈజ్ నథింగ్ బట్ 3. ఓకే, అండ్ ఏ గురించి చెప్దాం ఈ లోపల. మళ్ళా మాలిసాల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మాలీ అంటే సాఫ్ట్ అని అర్థం. సాఫ్ట్ అంటే ఎప్పుడు కూడా ఆర్గానిక్ మ్యాటర్ అని అర్థం. సాఫ్ట్ ఆర్గానిక్ మ్యాటర్ దేంట్లో ఉంటుంది అంటే కనుక దే ఆర్ ది what do you call fertile, most fertile ones, highly organic content found in the grasslands. So D is 1. సో ఇప్పుడు పాడ్జాలు, స్పాడ్సాలు ఈ 2 కూడా కొత్తవి. ఇవి ఏంటి అన్నది మనం చూస్తే కనుక పాడ్జాల్ వచ్చేసరికి దే ఆర్ ది acidic and leached forests, leached soils mainly found in the coniferous forest. ఈ పాడ్జాల్ అనేది ఎక్కువగా coniferous forest లో ఉంటుంది.
దే ఆర్ ది acidic and leached soils. స్పాట్ సాయిల్ వచ్చేసరికి దే ఆర్ ది called ashy and leached soils and accumulation. So C is the 4. So C is 4 and A is 2. Let me check it and confirm. ముందర అలా చెప్పకూడదు ఎప్పుడు కూడా స్పాట్ సాయిల్ అనేది. జస్ట్ ఎ మినిట్, నేను ఇప్పుడే చూసి చెప్తాను మీకు ఇప్పుడే ఇది. ఎందుకంటే ఈ పాడ్జాలు ఇందాక మీకు పాడ్జాల్ అంటే యాషీ అండ్ ఎస్టిక్ సాయిల్ అని నేను మీకు చెప్పినట్టు నాకు గుర్తు. ఓకే, సో అదే మళ్ళీ మీరు మరి స్పాట్ సాయిల్ అంటే ఇదేంటి అదేంటి అని అన్నట్టు అన్ని రాకుండా ఉండడం కోసం మెయిన్గా చెప్తున్నాను. పాడ్జాల్ అనేది కొనిఫరస్ ఫారెస్ట్లో లభిస్తుంది కాబట్టి సో ఎస్టిక్ అన్నది ఇక్కడ మెయిన్ కాంపోనెంట్ అయినా అవ్వకపోయినా కూడా కొనిఫరస్ ఫారెస్ట్లో లభించేది పాడ్జాల్. సో యాక్చువల్గా పాడ్జాల్ కూడా యాషీ అండ్ లీచ్డ్ సాయిల్సే. చెప్పాలంటే ఏ అనేది యాక్చువల్గా 4కి కరెక్ట్గా లింక్ అవుతుంది. ఓకే, 4, 3 అండ్ 2, 1. 4, 3, 2, 1 ఆప్షన్స్ ఉన్నాయా మన దగ్గర? అయితే కనుక మీరు కరెక్ట్గా పెట్టాలి అనుకుంటే కనుక A is 4, B is 3, BDలో మార్పు లేదు, కేవలం CDలోనే మార్పు వస్తుంది, సారీ ACలోనే మార్పు వస్తుంది. సో 4, 3, 2, 1 అన్నా ఉండాలి, లేదా 2, 3, 4, 1 అన్నా ఉండాలి. 4, 3, 2, 1 ఉందా చూడండి, నాకు తెలుసులేదు, కేవలం 2, 3, 4, 1 ఉంది. అటువంటిప్పుడు విల్ గో విత్ A. సో యాక్చువల్గా పాడ్జాల్ అయితే ఇట్స్ మెయిన్లీ ది యాషీ అండ్ లీచ్డ్ సాయిల్స్ విత్ ఐరన్ అండ్ అల్యూమినియం అక్యుములేషన్. అది పాడ్జాల్కి కరెక్ట్ డెఫినేషన్ యాక్చువల్గా. స్పాట్ సాయిల్కి వచ్చేసరికి దే ఆర్ ద యాసిడిక్ అండ్ లీచ్డ్ సాయిల్స్. ఓకే, బట్ కొనిఫరస్ ఫారెస్ట్లో ఎక్కువగా దొరికేది పాడ్జాల్ కాబట్టి సో ఆ ఉద్దేశంతో వీడు ఏ అనేది పాడ్జాల్ పెట్టుంటాడు, స్పాట్ సాయిల్ అనేది ఈ విధంగా పెట్టుంటాడు. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్. ఓకే, so let's proceed to the next question. The forest play a significant role in conserving the soils. నిజమే, కరెక్టే. Tree root bind the soil particles, reducing erosion. Both A and R true, and R is the correct explanation of A. Which of the following is not a characteristic of joints in geological formation? Joints వచ్చేసరికి they are the fractures with little to no displacement. Fractures with little to no displacement. జాయింట్స్ అనేది. ఫాల్స్ వచ్చేసరికి దే హ్యావ్ డిస్ప్లేస్మెంట్, దే ఆర్ ద ఫ్రాక్చర్స్ విత్ డిస్ప్లేస్మెంట్. సో నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ అంటే ఫ్రాక్చర్స్ వితౌట్ సిగ్నిఫికెంట్ డిస్ప్లేస్మెంట్, ఎస్ రైట్. ఆఫెన్ ఫార్మ్ డ్యూ టు టెక్టోనిక్ స్ట్రక్చర్స్, ఎస్ రైట్. కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది గ్రౌండ్ వాటర్ ఫ్లో, ఎస్ రైట్, బట్ ఇట్ డస్ నాట్ ఆల్వేస్ అసోసియేట్ విత్ మ్యాగ్మా ఇంట్రూజన్. సో సి ఇస్ ది రైట్ ఆన్సర్. ఆల్వేస్ అసోసియేటెడ్ అన్నది కాదు, డస్ నాట్ ఆల్వేస్ అసోసియేట్ అవుతుంది. సో ఇప్పటిదాకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, కానీ ఎంతో చాలా బాగా మంచి నాలెడ్జ్ అనేది షేర్ అవుతూ ఉంటుంది. నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. జై హింద్.